తెలిసిన తర్వాత బాలుడే బుద్ధుడే. అవునా కాదా? ఎవరికైనా ఎగ్జిబిషన్ సమయంలో ఈ దారిలో ఎవరైనా తప్పించుకున్నారా మీరు అడుగుతున్నా? ఎన్ని అరాచకాలు, ఓసారి బాధ, ఆవేదన, కూల్చివేతలు, దాడులు, అక్రమ కేసులు, చేతుల నెట్లు ఒకటి కాదు. నా జీవితంలో ఇంత అరాచకం ఎప్పుడూ చూడలేదు. ఈ సైకో 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 మామూలు సైకోనే కదా, అహంకారి సైకో, ఒక విధ్వంసకారి సైకో. అవునా కాదా? ఎవరైనా పరిపాలన ఒక మంచి కార్యక్రమంతో ప్రారంభిస్తారు. నేను కట్టిన ప్రజావేదిక జ్ఞాపకం ఉందని అందరికీ అక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టారు. పెట్టి మీరందరూ చూడండి నేనేం చేస్తానని ప్రజావేదికను కూరుస్తున్నానని చెప్పి కూర్చిన వ్యక్తి ఈ సైకో. అక్కడి నేను అడుగుతున్నా, ఎప్పుడైనా ఒక మంచి పని చేశాడా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా మీ అందరినీ. ఈ రోజు ఈ ప్రభుత్వంలో అన్ని విషయాలు నష్టపోయా. కరెంట్ ఛార్జ్ ఎన్నిసార్లు పెంచాలని మనం అడుగుతున్నాం. 8 సార్లు పెంచాలా లేదా? 200 రూపాయలు కరెంట్ ఛార్జ్ ఇప్పుడు ఎంత? 1000 రూపాయలు అయిందా లేదా? తెల్లమని కోపం వచ్చిందా? ఇంకా రాలా? ఆవేశం రాలా? మీ కుటుంబం గొల్లైపోయిందా లేదా? మీ ఆదాయం సగం కరెంట్ ఛార్జ్ పోయిందా లేదా? నేను ఉన్నప్పుడు పెంచాను. కరెంట్ కొరత ఉందా? అది సమర్థవంతమైన పాలన, సుపరిపాలన. తమ్ముడు, ఇక్కడ మా తమ్ముడు ఉన్నారు. కొంతమందికి బలహీనత ఉంది, మందు బాబులు. సాయంత్రం అయితే ఒక పెట్టేసుకోవాలి, శారీరక కష్టం మర్చిపోవాలి, తెల్లవారు ఛార్జ్ కావాలి, మరో పనికి వెళ్ళాలి. మీ బలహీనత అర్థమైపోయింది జగ్గుమాయికి. అందుకే మన శ్రీనివాసరెడ్డి ఫ్యామిలీ కూడా ఇప్పుడు 70 ఏళ్ళ నుంచి ఆయన కూడా వ్యాపారంలో ఉన్నాడు. అవునా కాదా? ఈనాటి బ్రాండ్ ఆయన ఎప్పుడు చూడాలా? కొత్త బ్రాండ్ తెచ్చాడు, తెచ్చాడు, ప్రెసిడెంట్ బ్రాండ్ తెచ్చాడు, స్పెషల్ స్టేటస్ తెచ్చాడు. 60 రూపాయల కోట్ల మాత్రం 200. అవునా కదా? ఏ షాప్ అయినా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉందా? ఏంటి రహస్యం? వచ్చిన ఆదాయం సగం తాడేపల్లి పోవాలి. నేను అడుగుతున్నా, మద్యపాన నిషేధం పెడతానని చెప్పాడా లేదా ముఖ్యమంత్రి? చెప్పాడు. పెట్టకపోతే ఓటని చెప్పాడా లేదా? చెప్పాడు. ఇప్పుడు వచ్చి అడుగుతున్నారా లేదా? బుద్ధి సిగ్గు ఉందని ముఖ్యమంత్రికి ఆయన సిగ్గు లేదు. మనం ఓటేస్తే మనం ఏమవుతాం? నేను కొన్ని ఉదాహరణలే చెప్తున్నా. బాధ, ఆవేదన ఉంది. మూడోది అడుగుతున్నా, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? దేశంలో నెంబర్ 1 అవునా కాదా? దీనివల్ల అన్ని ధరలు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయమ్మా. వంట చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నారు నాకైతే అర్థం కావడం. కొంచెం కొంచెం చేస్తామని మా తల్లి చెప్పారు, కొంచెం కొంచెం చేసుకుంటున్నాం. నేను అడుగుతాను, అన్ని ధరలు పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగాయి. ఎక్కడ చూసినా అవినీతి,